కొని 55 కోట్ల రూపాయలు ఇప్పటికే ముందస్తు అడ్వాన్స్ కూడా చెల్లించిందట. ఇక తిరిగి చెల్లించాలని చెప్పి అరవింద్ కుమార్ని సిఎస్ శాంతికుమార్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇక బంగ్లాదేశ్ ప్రధానిగా మళ్ళీ షేక్ హసీనా. తర్వాత మిర్చి మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం. ఖమ్మం, వరంగల్, ఎనుమాముల మార్కెట్లలో వ్యాపారుల మాయాజాలం. మిర్చి రైతులు నష్టపోతున్నారు. క్వాలిటీ లేదని, రంగు మారిందనే సాకులతో చూపుతూ ఇష్టం వచ్చిన ధర నిర్ణయిస్తున్నారు. క్వింటాల్పై 5,000 నుంచి 7,000 దాకా తగ్గిస్తున్నారు. సిండికేట్. ఇక ఒలింపిక్స్కు ఈషా సింగ్. హైదరాబాద్ యంగ్ షూటర్ ఈషా సింగ్ ఏడాది ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్కు క్వాలిఫై అయింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ నెగ్గి ప్యారిస్ బెర్త్ దక్కించుకుంది. ఇక మురళీధర్ను తొలగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. అయితే ఈయన కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు. సో ఈయనని పక్కన పెట్టుకొని గతంలో జరిగిన పేకమెడ లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని, ఈ ఇంజనీర్ని పక్కన పెట్టుకొని మళ్ళీసారి దానికి పునశ్చర్య లేకపోతే దాన్ని రీకన్స్ట్రక్షన్ ఇంకేదైనా రకరకాలుగా మొత్తం బయట పెట్టాలంటే ఇటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఏ రకంగా మీరు చేస్తారని చెప్పి సొంత పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. సో మరి ఈఎన్సీ విషయంలో, మురళీధర్ గారి విషయంలో ఏం చేస్తుందో పార్టీ చూడాలి ప్రభుత్వం. ఇక కోట్రీనే ముంచేస్తోంది. కార్యకర్తలు ఎమ్మెల్యేని పట్టించుకోలే, అధిష్టానాన్ని కలవనీయలే. బీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత దళిత బంధు సహా ఇతర స్కీముల్లోనూ కోట్రీకే ప్రియారిటీ ఇచ్చారని కామెంట్. కాంగ్రెస్ గెలవలేదు, మేం ఓడిపోయామన్న ప్రశాంత్ రెడ్డి. సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయామన్న శ్రీనివాస్ గౌడ్. సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోతే మీరు కోటాను కోట్ల రూపాయలు ఇచ్చి అడ్వర్టైజింగ్ కంపెనీలకి, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకి, సోషల్ మీడియా ప్రచారం చేసే కంపెనీలకి, పెద్ద పెద్ద కంపెనీలకి గుర్తుంచుకో రామక్క పాట ఇష్టానుసారంగా కొత్త సెలబ్రిటీలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలను పట్టుకొచ్చి ప్రచారం చేయించారు కదా. అడ్డగోలుగా ఏడబడతాడు ప్రచారం చేయించి, అడ్డగోలుగా ఈ పథకాల గురించి చూస్తే ఒక్కొక్క వార్తాపత్రికల్లో పథకం ప్రవేశపెడితే ఓరు నాయన 10-15 కోట్ల ఖర్చు అయ్యేది అడ్వర్టైజింగ్ కోసం, కేవలం అడ్వర్టైజ్మెంట్స్ కోసం మాత్రమే. ఇట్లా ఖర్చు పెట్టి సోషల్ మీడియా మీకన్నా సోషల్ మీడియాని ఏ రకంగా వాడాలో బీఆర్ఎస్ పార్టీకి తెలిసినంతగా ఏ పార్టీకి తెలియదు, ఏ నాయకుడికి తెలియదు, ముఖ్యంగా కేటీఆర్ గారి విషయంలో. సో అటువంటి ఆయన సోషల్ మీడియా ప్రభావం వల్ల ఓడిపోయినామంటే సోషల్ మీడియా ఏం చేసింది? ప్రచారం చేయలే. నిజాన్ని నిర్భయంగా చెప్పుకునేటువంటి ఏకైక ఒక అస్త్రం సోషల్ మీడియా. మీరు మీడియాని మేనేజ్ చేసి ఉండొచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసి ఉండొచ్చు, పేపర్లు మేనేజ్ చేసి ఉండొచ్చు, కొంతమంది వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో బంధించి ఉండొచ్చు. కానీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క వ్యక్తి నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగింది కాబట్టి ఈరోజు మీరు ఓడిపోయారు. అది అందరూ కూడా, ముఖ్యంగా మీరు పర్సనల్గా ఎప్పుడైనా ఉంటే కేటీఆర్ని అడగండి, వాళ్ళు నిజంగా ఒప్పుకొని ఇవన్నీ కూడా బయట పెడుతున్నారు. ఇక కోట్రీనే కవిత హ్యాట్స్ ఆఫ్. అది ఫస్ట్ టైం ఒక రాజకీయ నాయకురాలుగా కవిత హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం అందరూ. ఎందుకనంటే రాజకీయ నాయకులకు ముఖ్యంగా కవిత గారికి ఆ స్పెషల్ ప్రియారిటీ. ఎందుకనంటే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేది. గట్లా ఒప్పుకోరి ఏం పోతుంది శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు. కవిత ఒప్పుకుంటే అయిపోద్ది కదా. ఎస్ మేము తప్పు చేసినా, మేము తప్పును సరిదిద్దుకుంటాం, ఇకనన్నా దయచేసి క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరండి. అంతో ఇంత మీ సానుభూతి లేకపోతే పాజిటివిటీ ఉంటుంది. ఇక బిల్కిస్ బాను కేసులో దోషులు ఎట్లా రిలీజ్ చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇక ఫ్రీలాన్సర్లకు మస్తు డిమాండ్. స్కిల్ ఉన్న ఆన్లైన్లో ఆఫర్లు, ఐటీ, టీచింగ్ సహా అన్ని రంగాలకు విస్తరణ. ఫ్రీలాన్సర్లకు మంచి ఆఫర్లు వస్తున్నాయట. వర్క్ ప్రెజర్ లేదంటున్న యూత్ ఎక్కువ మంది ఫ్రీడమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. జాబ్ సెక్యూరిటీ కంటే ఫ్రీడమ్కే ఎక్కువ ప్రియారిటీ. ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వర్క్ కల్చర్ మారుతున్నది. స్కిల్ ఉన్న కాడికి అవకాశాలు అంది వస్తున్నాయి. దీంతో ఒకే ఆఫీస్కి ఒకటే జాబ్, నెలవారీ జీతం అని కాకుండా నచ్చిన పనిని నచ్చిన టైంలో నచ్చిన చోట